అందరికీ మరణాత. మోషే సుఖోపవాసములలోని 40వ దినము. అంశము: మోషే జీవితము, దేవుని జీవము. వాక్యము: నిర్గమాకాండము 40వ అధ్యాయము 17 నుండి 38 వచనములు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1 నుండి 12 వచనములు. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటులోనున్న మోషేను నీవు అన్ని స్థితులలో కాపాడినావు. నీ జీవమును ఆయన జీవితములో దారబోసినావు. అలాగున మేమును నీతో నిత్యముండుటకు నేడు నీ వాక్య సారము మాలో పోయుటకు మాతో మాట్లాడుమని యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. యోసేపు ఐగుప్తుకు ఇశ్రాయేలీయులను తీసుకొని పోవుట. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1 వచనము. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళుట. లేవి వంశము వాడు ఒకడు వెళ్ళి లేవి వంశములో స్త్రీని వివాహము చేసుకొనెను. జకర్యా లేవి కుటుంబము, యాజక కుటుంబము. అహరోను కుటుంబములోని ఎలిజబెతు యాజక కుటుంబము. వారి కుటుంబములో పుట్టిన యోహాను వంటి గొప్పవాడు ఎవడునూ లేడు. మోషే కూడా లేవి కుటుంబములో పుట్టినాడు గనుక మోషే వంటి వారు ఎవడునూ లేడు. వానిలో దేవుని ముఖము చూచి వానిలో 3 నెలలు దాచినారు. చిన్న బిడ్డను 3 నెలలు దాయుట అద్భుతముగా ఉన్నది. మోషే చరిత్రలో ఆయన జీవితము ఎంత అద్భుతముగా కనబడుచున్నది. పక్షులు కొన్ని రోజులు ఎగురును, జంతువులు కొన్ని దినములలో నడిచిపోవును. మనిషి ఎంతకాలము బ్రతికినా తనకు తాను నడవలేడు. మనము క్రీస్తు వలన పుట్టిన వారము కాము. అయినను నైలు నదిలో విడచి దేవుని కాపుదలకు అప్పగించినారు. ఇప్పుడే కాపాడు, మనలను అన్ని పాపములు చుట్టియున్నవి. ఎంత అద్భుతముగా కాపాడుచున్నాడో మనకు ఈయన చరిత్ర వలన తెలుసును. అయినను శత్రువుల చేతులలో పెంచుచున్నాడు. కూలికి వచ్చిన తల్లి సొంత తల్లి, జీతము మీద వచ్చినది. విద్య చెప్పిన తల్లి రాణి. మిరియాము తన అక్క, రాజుగారి యొక్క కూతురు చేతులలో తాను పెరుగగా కత్తి చేతిలో నుంచి తప్పించుకొనుచున్నాడు. దేవుని విద్య మనము నేర్చుకొనకపోతే పిశాచి విద్యకు అప్పగించుట జరుగును. 1 పెంపుడు తల్లి విద్య, 2 సొంత తల్లి విద్య, 3 ఐగుప్తు విద్య, 4 స్వంత పాలిస్తుంది. ఈ స్వంత తల్లి విద్య పైకి తీసుకొని వచ్చును, మహిమలోనికి వచ్చును. తల్లి 1, పిల్ల 1. తల్లి పాల వలన శరీరములో యూదా వంశములో పెరిగినవాడు ఐగుప్తు పాలు దొరికినా పాడైపోవును. తల్లి పాలు గల విద్య దేవుని గ్రంథమైన బైబిలు. ఇతర పుస్తకములు జ్ఞానము, ఉపాయము ఇవ్వవచ్చును గాని విశ్వాసము, ప్రేమ ఇవ్వలేదు. చెరలో నుంచి స్వతంత్రములోనికి నడిపించినాడు. ఈయన రాజుగారి కొడుకుగా చూపించుకొనాలని వెళ్ళాడు. అప్పుడప్పుడు మనము పొరపాటులు చేస్తాము. మన స్వంత శక్తితో ఏమీ చెయ్యలేము. ఈయన 120 సంవత్సరములు బ్రతికాడు. 40 సంవత్సరములు ఐగుప్తులో, 40 సంవత్సరములు గొర్రెలు కాయుట, 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులను నడిపించుట. మన బ్రతుకులో మనము తెలుసుకున్నవి అంత ఎక్కువ సహాయము చేయలేవు కాని యేసు ప్రభువే ఎక్కువ సహాయము చేయును. ప్రభువు భక్తి ఎక్కువ ఉన్నందున కీడు చేస్తాం, అది నేరమే. ఈయన ఒకని చంపినందున ఇతనికి శిక్ష రావలసినది. పొద కాలిపోతున్నట్లున్నది కాని కాలిపోలేదు. దేవుని బిడ్డలకు కష్టములు వచ్చినా గాని వారు నశించరు. కష్టములు విస్తరించు కొలది వారు ఫలిస్తారు. కష్టములు ఉండుట వలన తన స్థితి అంతా మనిషి తెలుసుకుంటాడు. ఇక్కడ సిద్ధము చేసిన తరువాత దేవుడు ఐగుప్తు పంపుతున్నాడు. మనము చేసిన పాపములు 1 సంవత్సరములో పోవు, 10 సంవత్సరములలో పోవు. మనకు జ్ఞాపకము వచ్చును. దేవుడు క్షమించిన పాపములు మోషే జ్ఞాపకము తెచ్చుకున్న ఎడల అది మరచిపోమన్నను మరువనట్లే. దేవుడు చేయడు. మనిషికి ఎంత సహాయం చేస్తాడు, ఎంత ప్రేమిస్తాడు. ఎంత చెడ్డవాడైనా లోబడితే ఎంత పని అయినా దేవుడు చేయించును. మనిషి కర్రవలే ఉండి దేవుడు పట్టుకోపోతే పాములాగగును. మనిషి పట్టుకోపోతే మనసును వంకరగా తిరుగును. మనము కర్రవలే లేవాలి. కర్రలో జీవము లేదు గాని పట్టుకొను వారిలో జీవము లేదు.
షునేమీయురాలు ఎలీషా కర్ర పెట్టగా బ్రతుకలేదు. ఎందువలన? పట్టుకొనే వానిలో జీవము లేదు. మనము స్వతంత్రత కావాలని కోరము. ఫరో దాసత్వము చేయించుకొనుటకు ఉంచుకొంటాడు. 10 అద్భుతములకు లొంగలేదు. మనము లొంగకపోతే మనకు కష్టము వస్తుంది. విడుదల పస్కా పండుగ చేయుట వలన క్రీస్తు యొక్క రక్తము మనలను సకల పాపముల నుండి విడిపించును. రక్తము వలన పాప పరిహారము, రక్తము వలన జయము కలుగును. పగలు మేఘస్తంభము, రాత్రులు అగ్నిస్తంభములో నుండి మోషే ద్వారా దేవుడు నడిపించాడు. ఈ 40 సంవత్సరములు దైవ సంబంధమైన చరిత్ర, వాక్య భోజనము పెట్టాడు. ఐగుప్తులో శరీర సంబంధమైన కట్టడ, ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను. కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను. ఆయన దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని పని చేస్తుంటే సైతాను క్రింద తన పని చేయును. మోషే దేవుని దగ్గర ఉన్నాడు. అతడు దేవుని రూపము వచ్చింది గనుక చావలేదు. దేవుడు జీవము గలవాడు గనుక దేవుని ఆత్మ అగ్ని. ఆ అగ్నితో మన పాపములు కాల్చివేయును. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ పొందాడు. అగ్ని అతనికి అవసరము లేదు. అగ్ని బాప్తిస్మము మనకు అవసరము. వారు తినటానికి ఏమీయూ తీసుకుని వెళ్ళలేదు. వెండి బంగారము తీసుకుని వెళ్లారు. యోసేపు ప్రార్థన వలన వారు బాగుపడ్డారు. వారు నగలు తెచ్చుకొనుట వారి భాగ్యము. వారు కష్టపడి పనిచేశారు. వారి బట్టలు మాయలేదు. చెప్పు వారు కూడా అరిగిపోలేదు. అగ్నితో మోషే ఆ బొమ్మను కాల్చి పొడి చేసి నీళ్లపై చల్లి ఇశ్రాయేలీయుల చేత త్రాగనిచ్చెను. మోషే దగ్గర యెహోషువ ఆయన సేవకుడున్నాడు. ఆయనను మోషే దీవించాడు. యెహోషువ అనగా రక్షకుడు. యేసు, యెహోషువ, కాలేబు వారి సంతానము మాత్రము వాగ్దాన దేశమునకు వచ్చారు. ఈ మనిషి నూతన చెంది పునరుత్థానము పరచబడి ఆరోహణమగుదురు. పునరుత్థానము లేనిదే ఎత్తబడుట లేదు. యేసు మృతులు తమ మృతులను పాతిపెట్టనిమ్ము, కాని మోషేను జీవము గలవాడైన దేవుడే పాతిపెట్టెను, జీవము గల దానిని. గొర్రెపిల్ల వలన విడుదల, యెహోషువ వలన నడిపింపు, మన్నా వలన పోషణ, కర్ర వలన గొప్ప పనులు. యెహోషువ యేసు అనే ఆయన వలన వాగ్దాన దేశమునకు వెళ్ళుట. మోషే ఏలియాలు రూపాంతరము పొందినప్పుడు మోషే గొప్ప కానానును పరమ కానాను ముందే చూపించాడు. తరువాత ఈ కానాను. దీవెన. పెండ్లి కుమారుని జీవమును ఈ 40 దినముల ధ్యానముల ద్వారా మీరు నిండుగా సంపాదించుకొని మోషే వంటి ప్రత్యేక అనుభవములు పొందుట మాత్రమే గాక రాకడ వధువుకు కావలసిన కళలన్నీయు ధరించుకొనుటకు పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు మిమ్ములను తన ఆత్మతో సంపూర్ణముగా అభిషేకించునుగాక. ఆమేన్.